ఈ కథ 13 సంవత్సరాలు పైబడిన ప్రేక్షకుల కోసం రూపొందించబడింది. అయ్యో అన్నయ్య, ఆ రెంటేంటి? అది మా సొంత కారు, మొన్ననే తీసుకున్నాము. మీ నాన్న కోటీశ్వరుడు కదా, నువ్వు ఎన్ని అప్పులు చేసినా చిటికెలో తీర్చేస్తాడు. నేను ఏ రోజైనా మిమ్మల్ని రూపాయి అడిగానా? నన్ను అడగకపోయినా మీ అత్తగారిచ్చిన కట్నం మొత్తం తగలబెడుతున్నావు కదా. నాన్న, కట్నం డబ్బులు చంద్రికావి, తనకి నచ్చినట్టు వాడుకోవడం తన హక్కు. ఈ విషయం అమ్మకి తెలిస్తే చంపేస్తుంది. అంతా అయ్యాక అప్పుడు ఇంట్లో చెప్పేసి సింధుని తీసుకుని వచ్చేయ్. వాళ్ళెలాగో మా గురించి ఆలోచించట్లేదు. వాళ్ళకి కేవలం వాళ్ళ పరువే ముఖ్యం. వాళ్ళ స్వార్థంగా ఉన్నప్పుడు నేను స్వార్థంగా ఉండటంలో తప్పేం లేదు. చాటుగా చంద్రిక వింటూ ఉంది. ఇక్కడేం చేస్తున్నావు? అక్క, ఇల్లు ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది కదా, ఇంకుండదులే. ఇక్కడికి వచ్చి తప్పు చేశానేమో అనిపిస్తుంది. ఏంటిప్పుడు మనం రావడం ఇష్టం లేదా వీళ్ళకి? మరి మీ అమ్మేమో తెగ సంతోషంతో ఊగిపోతుంది మనం వచ్చినందుకు. మా నాన్నకే ఎప్పుడు ఏదో ఒక నస. నా షాప్ మనదయ్యేలా చూడు. పెద్దోడు ఉన్నాడు కదా, మీకెందుకు అంటే మాత్రం అసలు ఊరుకొని చెప్తున్నా. ఎవరో ఏదో సంబంధం తెచ్చారనేసి మళ్ళీ పెళ్లి చేస్తావా? ముందు వెనక ఆలోచించక్కర్లేదా? అసలు సంబంధం దొరకడమే గొప్ప విషయం. ముందే చెప్తున్నాను, పెళ్లికి సిద్ధంగా ఉండు. మాకొక మాట చెప్పాలనేసి ఎవరైనా ఆలోచించారా? వదిలే అమ్మా, మీకెవరికి నా బాధ అర్థం కాదు. అలా గనక జరిగితే ఏమైనా ఉందా? మన పరువు మొత్తం గంగలో కలిసిపోతుంది. కళ్యాణి, ఎవరెన్ని చెప్పినా దీని పెళ్లి ఆ అబ్బాయితోనే జరుగుతుంది, జరిగి తీరాల్సిందంతే. నేను తొందరపడటం ఎందుకు అనుకున్నా కానీ ఆలస్యం చేస్తే మన కొంప ముంచేలా ఉంది. వదినకి ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే చచ్చిపోతారా? నేను బ్రతకట్లేదా? మొత్తం అమ్మకెళ్ళి చెప్పి నువ్వే నా జీవితం నాశనం చేస్తున్నావు కదా. అసలు నేనేం వినలేదు. అలాంటిది నేనెలా వెళ్ళి చెప్తాను? ఆపు నీ నాటకాలు. రేపు పెళ్లి వాళ్ళు వచ్చాక దగ్గరుండి మరి సంబంధం చెడగొడతాను. కళ్యాణి మాటలు విన్న గౌరీ ఆలోచిస్తూ ఉంది. నాతో పాటు అక్కడుంది చంద్రికానే. అత్తయ్యని పక్కకి తీసుకెళ్లి మాట్లాడింది కూడా చంద్రికానే. అంటే వదిన తన ఫ్రెండ్తో మాట్లాడిందంతా విని చంద్రికానే అత్తయ్యకి చెప్పింది అని అనుకుంటూ చంద్రిక దగ్గరికి వెళ్ళింది. చంద్రిక, నీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? దేని గురించక్క? నిన్న వదిన వ్యాపారం గురించి నువ్వే చాటుగా విని అత్తయ్యకి చెప్పావు కదా. ఆ మాట విన్న చంద్రిక కంగారుగా, అమ్మో, ఏమో అనుకున్నా. బానే తెలుగుంది. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. సమాధానమివ్వు చంద్రిక. ఏమివ్వమంటావక్క? నీకు మేం చాటుగా మాటలు విని ఇంట్లో చిచ్చులు రేపేదానిలా కనిపిస్తున్నానా? ఎంత మీ అందరికన్నా చిన్నదాన్నైనంత మాత్రాన మీకు నచ్చినట్టు నా మీద నిందలు వేసేస్తారా? నింద కాదు, వదిన వాళ్ళ స్నేహితురాలతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ నువ్వు తప్ప ఎవరున్నారు? నువ్వు ఉన్నావు కదక్కా. నువ్వు చాటుగా విని నాపైన తోసేద్దామనుకుంటున్నావా? ఆపు చంద్రిక, నువ్వు చేస్తుంది చాలా తప్పు. ఇంతలో అక్కడికి కాంతం వచ్చింది. ఏంటి, ఇద్దరు పనులన్నీ అయిపోయినట్టు తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటున్నారు? ఏం లేదత్తయ్య, వదిన వ్యాపారం చేయడం మంచి విషయమంట. పైగా నేను ఈ ఇంట్లో గొడవలు సృష్టిస్తున్నానంట అక్క అంటుంది. ఆ మాట విని గౌరీకేం మాట్లాడాలో అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. కాంతం కోపంగా, పెద్ద కొడలివైనంత మాత్రాన పెత్తనం తీసుకుందామనుకుంటే అస్సలు సహించను. అయినా నీ సలహా ఎవరడిగారు? వ్యాపారం చేయడం గురించి ఇంట్లో 4 గోడల మధ్య నుండే నీకేం తెలుసు? ఏ రోజైనా బయటికెళ్లిన మొహమేననేది? కర్మ కొద్దీ మా అన్నయ్యకిచ్చిన మాట వలన ఏమి రాని దాన్ని పెద్దమ్మని తెచ్చి ఇంట్లో పెట్టుకోవాల్సొచ్చింది. పాపం శివగాడు, చేతులారా వాడి గొంతు కోసిన పాపం నాది. ఇప్పుడందరం అనుభవిస్తున్నాము. చిచ్చి అనుకుంటూ చిరాకుగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. అత్తే మాటలు విని బాధపడుతున్నావా అక్క? అయినా నీకలవాటే కదా, కొత్తేముందిలే. ఎక్కువ ఆలోచించకుండా పనులు చూసుకో. అబ్బాయి వాళ్ళు వచ్చే టైం అవుతుంది అనేసి వెటకారంగా మాట్లాడి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఆ మాటలన్నీ విన్న గౌరీ చాలా బాధపడింది. అయినా సరే ఈ విషయం కళ్యాణికి చెప్పాలనేసి వెళ్ళింది. కళ్యాణి తన స్నేహితురాలతో ఫోన్ మాట్లాడుతూ ఉంది. నాకు భయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కళ్యాణి, నువ్వు కంగారు పడకుండా మనం అనుకున్నది అనుకున్నట్టు చెయ్యి. ఖచ్చితంగా అతను నాకు ఈ అమ్మాయి వద్దు బాబోయ్ అనేసి పారిపోతాడు. కానీ అమ్మకి తెలిస్తే? అబ్బా, నువ్వు ప్రతిసారి ఇలా మీ అమ్మని మధ్యలోకి తీసుకొస్తే నేనేం చెప్పలేను కళ్యాణి. స్వేచ్ఛ కావాలంటే భయం వదిలేయాలి. ఇంక నీ ఇష్టం. ఇంతలో గౌరీ అక్కడికి వచ్చింది. కళ్యాణికి ఎవరో వచ్చారనేసి అర్థమై వెంటనే తిరిగి చూసింది. శాంతి, నేను మళ్ళీ చేస్తాను అనేసి ఫోన్ పెట్టేసింది. ఏంటి మళ్ళీ ఏం విందామనేసి వచ్చావు? నువ్వేం విన్నా ఎవరికి వెళ్ళి చెప్పినా ఏం ఉపయోగముండదు. వదినా, నువ్వు నన్ను చాలా తప్పుగా అనుకుంటున్నావు. ఆ రోజు చాటుగా మీ మాటలు వినింది నేను కాదు, చంద్రిక. ఏంటిప్పుడు నువ్వు మంచిదాన్ని అనిపించుకోవడానికి చంద్రిక పైన నిందలేస్తున్నావా? లేదు వదినా, నేను నిజం చెప్తున్నాను, నన్ను నమ్ము. ఎలా నమ్మాలి? నిన్న కాక మొన్న వచ్చిన చంద్రికకి నా మాట చాటుగా విని గొడవ చేయాల్సిన అవసరం ఏంటి? చంద్రికాకేం అవసరం అనేసి ఆలోచించావు కాని నిన్ని ఇంట్లో నుంచి పంపించేస్తే నాకేం వస్తుందనేసి ఆలోచించావా? ఆ మాట విని కళ్యాణి ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంది. ఒక్కసారి గుర్తు తెచ్చుకోవదినా, ఆ రోజు అత్తే లోపలికి వెళ్తుంటే చంద్రిక కూడా అత్తేతో పాటు లోపలికి వెళ్ళింది. దాని తర్వాతే కదా ఆ గొడవ జరిగింది. అదంతా విన్న కళ్యాణి ఆలోచిస్తూ ఉండిపోయింది. కానీ చంద్రిక ఎందుకు ఇదంతా చేస్తుంది? తెలీదు వదినా, ఇందాక నేను నిలదీస్తే కూడా మాట దాటేసింది. నేను వెళ్ళి అడుగుతా. వద్దు వదినా,
చంద్రిక ఏదో చేయాలనుకుంటుంది. ఇప్పుడు నువ్వెళ్తే ఏదో ఒకటి మాట మార్చి గొడవ చేస్తుంది తప్ప ఉపయోగముండదు. మనమేం మాట్లాడకుండా చంద్రికాని గమనించాలి. అప్పుడే తనేం చేయాలనుకుంటుందో మనకు తెలుస్తుంది అనేసి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఆలోచిస్తూ ఉన్నారు. చంద్రిక ఇంకా కాంతం పనులన్నీ చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అత్తయ్య, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వదిన వ్యాపారం చెయ్యాలనే అంత దూరం ఆలోచించిందంటే ఈ సంబంధం ఖాయం అవ్వకుండా కూడా ఏదో ఒకటి ప్లాన్ చేస్తూ ఉండుంటుంది. నిజమే అమ్మా. నేను నా కూతురు అమాయకురాలనుకున్నాను కాని ఇలా నాకే వ్యతిరేకంగా మారుతుందనుకోలేదు. అవునత్తయ్య, నాకెందుకు ఈ విషయంలో అక్క కూడా వదిన వైపే ఉందనిపిస్తుంది. అందుకే అక్కని కూడా కొంచెం మీ కంట్రోల్లో పెట్టుకోండి అత్తయ్య. నువ్వన్నట్టు గౌరీ వల్ల ఏమైనా జరగాలి, నేనేం చేస్తానో నాకే తెలియదు. అయినా నాదే తప్పు. పెద్దోడు ఎంత వద్దన్నా నేను బలవంతంగా పెళ్లి చేశా. అదే చిన్నోడు చూడు, బంగారం లాంటి నిన్ను చేసుకున్నాడు. కనీసం నువ్వైనా బాధ్యతగా ఉంటూ నన్ను అర్థం చేసుకుంటున్నావు, ఈ ఇంటి కోసం ఆలోచిస్తున్నావు. దాంట్లో ఏముందత్తయ్య? ఇంత మంచి అత్తయ్య నాకు దొరికినందుకు, ఇంత గొప్ప ఇంటికి నేను కోడలైనందుకు నేనే చాలా అదృష్టవంతురాల్ని. అక్క ఇంకా వదినకి కూడా త్వరలోనే మీ విలువ అర్థమవుతుంది అత్తయ్య. మీరేం బాధపడకండి. ముందు మనం ఈరోజు ఆ సంబంధం ఏ అడ్డంకులు లేకుండా ఖాయమయ్యేలా చూడాలి. అవునమ్మా, నువ్వెళ్ళి కళ్యాణిని రెడీ చేసే పనిలో ఉండు. అలాగే అత్తయ్య. అనేసి అక్కడ్నుంచి వెళ్తుంది. అప్పుడే శేఖర్ వచ్చి, చంద్రిక, నువ్వేం చేస్తున్నావో ఏం చేద్దామనుకుంటున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఒకవైపు అమ్మతో సంబంధం ఖాయం అవ్వాలనేసి మాట్లాడుతున్నావు, ఇంకోవైపు ఆ సంబంధం ఎలా చెడగొట్టాలా అనుకుంటున్నావు. నువ్వెందుకంత టెన్షన్ తీసుకుంటున్నావు? నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. కూల్గా ఉండు, చూస్తూ ఉండు అంతే. నీకు మా అమ్మ గురించి ఇంకా పూర్తిగా తెలీదు. ఏదైనా తేడా జరిగిందా చంపేస్తుంది. పైగా మా అమ్మకి వ్యతిరేకంగా వెళ్తున్నావు. ఇంకా నీ ఇష్టం, జాగ్రత్త. తర్వాత నా దగ్గరకొచ్చి హెల్ప్ అడిగితే మాత్రం నేనేం చేయలేను. శేఖర్, నేను నీకు మరీ అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఈ ఇంట్లో అందరి గురించి నాకు చాలా బాగా తెలుసు. ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో నేను చూసుకుంటా. నువ్వు కంగారు పడకు, నాకు చాలా పనులున్నాయి అనేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఎలాగో చెడగొట్టే సంబంధానికి ఇంత హడావిడి దేనికో. చంద్రిక కళ్యాణి దగ్గరికి వెళ్ళింది. అక్కడే గౌరీ కూడా ఉంది. చంద్రిక రావడం చూసి గౌరీ ఇంకా కళ్యాణి మౌనంగా చంద్రికాని చూస్తూ ఉన్నారు. వదినా, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? అక్క, నువ్విక్కడేం చేస్తున్నావు? కిచెన్లో చాలా పనులున్నాయి. వెళ్ళు, మళ్ళీ అత్తయ్యకి కోపం వస్తుంది. అనవసరంగా తిట్లు తిని బాధపడతా. గౌరీ ఆ మాట విని చిరాకుగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. వదినా, అత్తయ్య కొన్న కొత్త చీర కట్టుకోమని చెప్పింది. నీకు సహాయం చేయడానికే వచ్చాను నేను. గౌరీ చెప్పినట్టు చంద్రిక ఏం చేస్తుందో తెలుసుకోవాలి. చంద్రిక, నీకు తెలుసు కదా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదనేసి. నీకు నా బాధ ఏమాత్రం అర్థం కావట్లేదా? పట్నంలో పుట్టి పెరిగావు కదా, చదువుకున్నావు కదా. నేను వ్యాపారం చేస్తా అంటే నాకు సపోర్ట్గా ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు నువ్వు? వదినా, ఇప్పుడు నువ్వు ఇష్టం లేదన్నంత మాత్రాన అత్తయ్య ఊరుకుంటారనుకుంటున్నావా? బలవంతంగా అయినా సరే చేస్తుంది కదా. ఇంక నీ వ్యాపారం విషయం అంటావా? నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి వదినా. నాకు తెలుసు ఈ సంబంధం నువ్వు చెడగొట్టడానికి ఏదో చేస్తున్నావనేసి. కాని నేను నాపుతున్నానా? లేదు కదా. నీకు నచ్చింది నువ్వు చెయ్యి. నీ జీవితం నీ ఇష్టం వదినా. నేనేదో ప్లాన్ చేశాననేసి నీకెలా తెలుసు? వదినా, నీ గురించి ఆ మాత్రం కూడా తెలీదా చెప్పు? నువ్వు ఎక్కువ ఆలోచించకుండా రెడీ అవ్వు. లేదా అత్తయ్యకి కోపం వస్తే నువ్వెన్ని ప్లాన్స్ వేసినా వేస్ట్ అయిపోతాయి. మనకు కావాల్సింది జరగాలంటే మొదట ఒక మెట్టు దిగి నమ్మకం గెలిచాక అప్పుడు 2 మెట్లు ముందుకేయాలొదినా. ఆ మాటలన్నీ విని కళ్యాణికి ఆశ్చర్యం వేస్తుంది. ఇంకా ఆలోచిస్తున్నావేంటొదినా? త్వరగా కానివ్వు అనేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. కళ్యాణి అలానే ఆలోచిస్తూ ఉంది. కాసేపటి తర్వాత అబ్బాయి వాళ్ళు వచ్చారు. అందరూ వాళ్ళని చూసి సంతోషపడుతూ ఉన్నారు. బావున్నారా అండి? బావున్నారా బాబు? బావున్నామండి. ఎప్పట్నుంచో మీ గురించి వింటూ ఉన్నాము. మొత్తానికి ఈరోజు కలిశాము. చాలా మంచి పేరు సంపాదించుకున్నారు చుట్టుపక్కల ఊర్లో మీ కుటుంబం. మీతో సంబంధం మాట్లాడుకోవడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మాదేముందండి, ఊరికే పెద్ద మనిషి మీరు. మీరు మా ఇంటి అమ్మాయిని చేసుకోవాలనుకోవడం మా అదృష్టం. అన్నట్టు పరిచయం చేయలేదు కదా, మా వారు. నమస్కారమండి. మా పెద్ద కొడుకు శివ, కోడలు గౌరి. నమస్కారమండి. నమస్కారమండి. నమస్కారం. మా చిన్న కొడుకు శేఖర్, కోడలు చంద్రిక. చాలా తెలివికల్ల అమ్మాయి. పట్నంలో బిజినెస్ చేశారు. ఈ మధ్యనే ఊరికి వచ్చారు. చదువుకున్న అమ్మాయి అయినా సరే పద్ధతులన్నీ చాలా తెలుసు మా చంద్రికకి. నమస్కారమండి. అత్తయ్య, మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. ఉన్నదే కదమ్మా చెప్తున్నాను. ఇంతలో అమ్మాయిని పిలిపిస్తారా అనేసి అనగానే, ఏమనుకోకండి, మా వాడికి ఎప్పుడెప్పుడు అమ్మాయిని చూడాలా అనేసి కొంచెం తొందరగా ఉంది. పైగా బయట వేరే పనులు కూడా ఉన్నాయి కదా, వెళ్ళాలి, ఆలస్యం అవుతుంది అందుకే. అయ్యో, దాంట్లో ఏముందండి,
ఇప్పుడే వస్తుంది. ఒక్క నిమిషం. చంద్రిక, వెళ్ళి తీసుకొని రా అమ్మా. అలాగే అత్తయ్య. అనేసి చంద్రిక వెళ్లి కళ్యాణిని తీసుకొని వస్తుంది. కళ్యాణిని చూసి కృష్ణ సంతోషపడతాడు. హాయ్ అండి. కళ్యాణి ఏం మాట్లాడకుండా మౌనంగా నిల్చోనుంది. కళ్యాణి, అబ్బాయిని పలకరించమ్మా. ఆ మాట విని కూడా కళ్యాణి ఏం మాట్లాడకుండా అలానే నిల్చోనుంది. ఏం అనుకోకండి బాబు, కొంచెం సిగ్గెక్కువ మా అమ్మాయికి, అందుకే. పర్లేదండి, తనకి నచ్చినట్టు ఉండనివ్వండి. ఆ మాట విని కళ్యాణి అతన్ని చూసింది. అవును, మీ మనవరాలు కనిపించలేదు. అది ఈ మధ్యనే హాస్టల్లో వేశామండి. ఈ పెళ్లి ఇవన్నిటి వల్ల చదువు పాడవుతుంది కదా. హా, నిజమే. బాబు, మా అమ్మాయి నచ్చిందా? నాకు నచ్చిందండి. చాలా సంతోషం బాబు. మీరన్నీ సరే అనుకుంటే ముహూర్తాలు పెట్టుకుందామా? నేను చెప్పింది నాకు నచ్చిందనేసి. కళ్యాణికి కూడా నేను నచ్చాలి కదా. ఆ మాట విని కళ్యాణి అలానే చూస్తూ ఉంది. మా అమ్మాయికి ఈ సంబంధం మొదటి నుంచి ఇష్టమే బాబు, అందుకే చెప్తున్నాను. లేదండి, నేను తను చెప్తే వినాలనుకుంటున్నాను. ఆ మాట విని కాంతం కంగారు పడుతూ ఉంది. అప్పుడే నేను మీతో మాట్లాడాలి. ఆ మాట విని కాంతం షాక్ అయ్యింది. ఏం మాట్లాడాలమ్మా? అన్ని ముందే తెలుసు కదా నీకు. తనేదో అడగాలనుకుంటుందనుకుంటా, అడగనివ్వండి. లేదు, నాతో పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటున్నారు కదా, పదండి. ఆ మాట విని కళ్యాణి హమ్మయ్య అనుకుంటుంది. కాంతం కంగారు పడుతూ ఉంది. ఏం జరుగుతుందో, కళ్యాణి ఏం మాట్లాడుతుందో అనేసి. కళ్యాణి ఇంకా కృష్ణ ఇంటి వెనక్కి వెళ్లారు. చెప్పండి. ఇదిగోండి, ఇదేదో మీకు మొదటి పెళ్లి అన్నట్టు మాట్లాడకండి. మీకు ముందే అన్నీ చెప్పేస్తున్నాను. నేను మీరనుకున్నంత పద్ధతి గల అమ్మాయినైతే కాదు. పైగా నాకొక కూతురు కూడా ఉంది. తెలుసండి. మీకు తెలుసనేసి నాకు తెలుసు. మీకు తెలియనివి కూడా చెప్తాను వినండి. నాకింటి పని, వంట పని ఏవీ రావు. పైగా నా మొదటి భర్తతో చాలా గొడవపడి మరీ నేనే విడాకులు ఇచ్చేశాను. నాకు ఒకరింటికి వచ్చి పనులు చేస్తూ మర్యాదలు చేయడం అంటే అస్సలు ఇష్టం లేదు, రాదు కూడా. రేపు మీరు నన్ను పెళ్లి చేసుకున్నా మీకు నాకు ఎలాంటి సంబంధం ఉండదు. ఊర్లో జనాల కోసం మాత్రమే భార్యాభర్తల్లా ఉండాలి. పైగా నేను ఇంట్లో ఉండను, వ్యాపారం చేయాలనుకుంటున్నారు. మా వాళ్ళు ఇచ్చే కట్నం కూడా నా వ్యాపారానికి ఖర్చు పెడతాను. రూపాయి కూడా మీకు మీ అమ్మకి ఇవ్వను. మీరు ఊరికి పెద్ద అనేసి తెలుసు, కానీ ఈ పెళ్లి వల్ల ఆ పెద్దరికం పోగొట్టుకుంటారేమో ఆలోచించండి. నేను మాత్రం అందరి అమ్మాయిల్లా కాదు. నాకు నచ్చింది చేస్తాను, నచ్చినట్టు ఉంటాను. ఒక్కసారి విడాకులు తీసుకున్న నాకు రెండోసారి తీసుకోవడం పెద్ద విషయమేం కాదు. ఇంత చెప్పాక కూడా నేనిష్టమైతే ఇంక మీ కర్మ. ఆ మాటలన్నీ విని కృష్ణ మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇంతలో కంగారుగా కాంతం అక్కడికి వచ్చింది. కళ్యాణి, ఇంకెంతసేపమ్మా? బాబు, మా అమ్మాయి ఏదైనా తప్పుగా మాట్లాడుంటే ఏం అనుకోకండి. ఇక్కడుంటే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. మీకు టైం అవుతుంది కదా, రండి అనేసి కృష్ణని తీసుకుని వెళ్తుంది. కృష్ణ ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్తాడు. అమ్మయ్యా, నువ్వే నాకింత ధైర్యాన్నిచ్చావు దేవుడా. వామ్మో, నేనిలా మాట్లాడతానంటే నేనే నమ్మలేకపోతున్నాను. ఏదైతే ఏంటి, ఇంకా ఈ సంబంధం పోయినట్టే అనేసి సంతోషంగా బయటికి వచ్చింది. ముహూర్తాల గురించి పంతులతో మాట్లాడమంటారా అండి? ముందు పిల్లలిద్దరు ఏమనుకుంటున్నారో తెలియాలి కదండి. నిజమేనండి. బాబు, మీరేం ఆలోచిస్తున్నారు? కట్న కానుకల విషయాల గురించి కంగారు పడకండి. మేమే లోటు లేకుండా అన్నీ చేస్తాము. పెళ్ళంటారా, మీకు నచ్చినట్టే జరిపిస్తాము. మీరు వాటి గురించి ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. అసలు సంబంధం ఖాయమైతేనే కదా పెళ్లి జరిగేది. అనవసరంగా తొందరపడుతున్నారు. రే కృష్ణ, ఏం ఆలోచిస్తున్నావురా? ఏదో ఒకటి చెప్పు. అసలు మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు? నువ్వు ఎందుకలా మౌనంగా ఉన్నావు? బాబు, మా అమ్మాయి మాటలు పట్టించుకోకు. నీ మనసులో ఉన్నది చెప్పు. బహుశా ఈ పెళ్లి ఇష్టం లేదేమో అత్తయ్య. అనేసరికి కాంతం కోపంగా చూసింది. చంద్రిక, నువ్వు కాసేపు కామ్గా ఉంటావా? చూస్తుంటే మీ చెల్లి ప్లాన్ వర్కౌట్ అయినట్టుంది. ఇంతలో నాకీ పెళ్లి ఇష్టమే. ఆ మాట విని కళ్యాణి షాక్ అయింది. గౌరీ కూడా షాక్లో అలానే చూస్తూ ఉంది. కాంతం మాత్రం చాలా సంతోషపడుతూ ఉంది. హమ్మయ్య, ఇంకేం, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముహూర్తాలు పెట్టించండి. పెళ్లి చేసేస్తే ఒక పనైపోతుంది. ఆగమ్మా. మళ్ళీ ఏమైందిరా? బాబు, మీరు మమ్మల్ని చాలా టెన్షన్ పెడుతున్నారు. కళ్యాణి, నువ్వు అనుకున్నట్టే నీ కట్నం డబ్బులతో వ్యాపారం చేసుకో. అసలు మీ వాళ్ళు కట్నం ఇవ్వకపోయినా నాకేం పర్లేదు. నా డబ్బులతో నేనే నీకు వ్యాపారం పెట్టిస్తాను. నువ్వు నీకు నచ్చినట్టు ఉండొచ్చు. నీకు ఇంట్లో పని, వంట పని చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో పనివాళ్ళున్నారు. నువ్వేం పని మనిషివి కాదు, ఇంటి కోడలు అవ్వబోతున్నావు. నువ్వు మనసులో ఇవన్నీ పెట్టుకోకు. నేను నీకు మాటిస్తున్నాను, ఈ పెళ్లి నీ జీవితంలోకి సంతోషం మాత్రమే తీసుకొస్తుంది. ఇంక నీ ఇష్టం. ఆ మాట విని కళ్యాణికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.
అలానే మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది. అతని మాటలు విని గౌరీకి కూడా అతని మీద గౌరవం పెరిగింది. శేఖర్కి కూడా అతను చాలా బాగా నచ్చాడు. కాంతం ఏదో ఒకటి పెళ్లి ఖాయం అయిందనుకొని ఆనందపడుతూ ఉంది. రామ్మూర్తి కూడా సంతోషపడుతూ ఉన్నాడు. శివాకి అసలేం పట్టనట్టు నిల్చొని ఉన్నాడు. ఏంటమ్మా కళ్యాణి, నీ లోపల ఇన్ని ప్రశ్నలున్నాయా? మా వాడు అందరూ అనుకున్నట్టు పెళ్ళాంని పట్టించుకొని వెదవ కాదమ్మా. నా మొదటి కోడలు, మా ఇంటి మహాలక్ష్మిని బ్రతికించుకోవడానికి నా కొడుకు చాలా కష్టాలు పడ్డాడు. కాని తనకక్కడి వరకే రాసిందనుకుంటా, వెళ్ళిపోయింది. నా కొడుకుని మాత్రం అందరూ తప్పు పట్టారు. కాని మా వాడు ఏ రోజు ఎవ్వరికీ సమాధానం ఇవ్వాలనుకోలేదు. వాడేంటో చనిపోయిన వాడి భార్యకి తెలుసు కదా, చాలనుకున్నాడు. ఇదంతా విన్నాక ఇంక నీ ఇష్టమమ్మా. కళ్యాణి, నీ అభిప్రాయం కోసం ఎదురుచూస్తూ ఉంటాను. కళ్యాణి ఆలోచిస్తూ ఉంది. ఇంతలో అవసరం లేదు, మాకీ సంబంధం ఇష్టం లేదు. ఆ మాట విని అందరూ షాక్ అయ్యారు. మీరు కూడా మా వాళ్ళలాగానే షాక్ అయ్యారా? నేనేం చేస్తానా అని ఆలోచిస్తున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.